రాష్ట్ర అప్పులపై ఏపీ శాసన మండలిలో రచ్చ జరిగింది. అప్పులపై ఒక్కోసారి ఒక్కో లెక్క చెప్తున్నారు. శ్వేతపత్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు బొత్స సత్యనారాయణ. అయితే ఇప్పటికే శ్వేతపత్రం విడుదల చేశామన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. మరోసారి శ్వేతపత్రం ఇచ్చేందుకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. బకాయిల విషయంలో ప్రజలను వైసీపీ తప్పుదారు పట్టిస్తుందన్నారు మంత్రి పయ్యావుల. ప్రభుత్వాలు 24లో వీళ్ళు 19లో ప్రభుత్వాన్ని అప్పచెప్పినప్పుడు అప్పుడు అన్నీ ఉన్నాయి అధ్యక్ష. ఇగో ఎంతైతే వాళ్ళు పేమెంట్స్కి లేకపోతే అక్కడ ఇవ్వాల్సిన బాకీలు 50,000 కోట్లు, అలాగే వాళ్ళ కంట్రిబ్యూషన్లు ఎంత ఉందో అన్నీ వాళ్ళు ఇచ్చిన దాంట్లో మేమేమి సొంతంగా ఇదేంటి సోర్స్ కూడా మీరు ఇచ్చిన 2024 బడ్జెట్ ఏది పెట్టారో ఆ బడ్జెట్లో ఉన్న దాంట్లోనే తీసుకున్న లెక్కలు ఇవన్నీ కూడా. ఇవేవి నేనేమి సొంతం కాదు, అన్ని వారసత్వంగా వచ్చినవే అన్ని డిపెండ్ పెట్టండి. ప్రతిదాన్ని యాక్సెప్టెడ్ ఏ అప్పున్నా 2014 నుంచి 19 వరకు 2014 ముందు. ఈ రాజు ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా. బాస్ వాలా, బీ ద బాస్. ముందు ఎంత వచ్చింది? 14 నుంచి 19 వరకు ఎంత ఉంది? 19 నుంచి 24 ఎంత ఉంది? 24లో ఇవాళ కొలేస్తే ఇక్కడ నుంచి చేస్తే అప్పు ఎంత అని 3 బైఫిట్ చేసి వైట్ పేపర్ ఇవ్వండి, మాకు వైట్ పేపర్ ఇవ్వండి, యాక్సెప్టెడ్. అంతేగాని లేనిపోయిన బయట చెప్పి మొగ్గ మీద చేసి ప్రభుత్వం అంటే కంటిన్యూస్ ప్రాసెస్, అది ఆ ప్రాసెస్ చేయాలి కదా మీరు. మళ్ళీ అడుగుతున్నారు అధ్యక్ష, మాకు ఏం అభ్యంతరం లేదు, ఇంకో వైట్ పేపర్ ఇస్తామని. ఆల్రెడీ ఇచ్చిన వైట్ పేపర్ లోనే 9,74,500 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారు అనేటువంటి ఆఖరికి రైతులు ధాన్యం వాళ్ళు వచ్చి గవర్నమెంట్ కి ఇస్తే వాళ్ళకి ఎక్కువ అది లైబిలిటీ నేను కడుతున్నాను. చిన్న పిల్లలు పెడితే ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ పెడితే మేము కడుతున్నాం. ఇవన్నీ గవర్నమెంట్ బకాయిలు కాదు.